వాస్తు పురుషుని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వాస్తుశాస్త్రం వసతి ఇది వాస్తు. వాస్తు అంటే నివాస గృహం లేదా నివాస ప్రదేశం అని శబ్దార్థం. వాస్తు అనగా వసతి అని అర్థం. వెనకటి రోజులలో వసతిగా కట్టుకునేటటువంటి ఇళ్ళని వాస్తు అనేటటువంటి వారు. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్థం. వెరసి వాస్తుశాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. దైవానికి కాదు, ప్రతి వ్యక్తి కూడా కర్మకి భయపడాలి. దైవం క్షమించిన కర్మ అనుభవించి తీరాల్సిందే. అదే శాస్త్ర నిర్ణయం. సనాతన ధర్మం ఆచరించని జీవితం, విశ్వాసం లేని శాస్త్రాలు, పట్టుదల లేని పనులు ఎప్పటికీ కొరగానివి. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలని బట్టే ఖగోళ శాస్త్రం అక్కడ ఉన్నటువంటి గ్రహరాశులను బట్టించే ఆధారపడి ఉంటుంది. నక్షత్రాలు, సూర్యచంద్రులు వాటి యొక్క గమనాల గురించే మనకి పౌర్ణమి అమావాస్య రావటం, వాటి యొక్క వివరణ మనకి తెలుస్తుంది. వాటి యొక్క గమనాలను గురించి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. శాస్త్రం మనిషి ఎంత శ్రీమంతుడైనా శాస్త్రాలకి ఆచరణకి విలువ ఎక్కడికి పోదు. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో దేవాలయాలు, గృహాల నిర్మాణాలు దీనికి అనుగుణంగా నిర్మించేవారు వాస్తుశాస్త్రానికి. అసలు వాస్తు పురుషుడు అనేటటువంటిది ఏ విధంగా ఉద్భవించారు? పూర్వకాలంలో అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పు తిప్పలు పెట్టుతుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలినటువంటి ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి ఒక భయంకరమైనటువంటి కరాళ వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసి ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు. అప్పుడు సమస్త భూతములను సంభవించువాడు సర్వలోక పితామహుడు అయినటువంటి బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు దేవతలకి. బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకి పడవేశారు. ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య ఆగ్నేయ కోణముల యందు బాహువులు ఉండునట్లు అధోముఖంగా భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు. వీటిలో పవళించినటువంటి వాస్తు పురుషుడిపై ఉన్న దేవతలు 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు,
ఓటుని శాస్త్రాన్ని మోసం చేసిన వారిని క్షమించకూడదు. మీకు శాస్త్రాన్ని ఆచరిస్తూ బ్రతకాలి అంటే నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ప్రపంచం అంతటికీ మీరు నచ్చాలి అంటే శాస్త్రాన్ని ఖచ్చితంగా చెప్పాలి, చెప్పిన దాన్ని అనుసరించాలి. అదేవిధంగా సనాతన హిందూ ధర్మం చెప్తుంది. మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి, భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు, సనాతన ధర్మాలు, హిందూ ధర్మాలు ఆచరించి మన దేశ సాంప్రదాయాన్ని కాపాడటమే మన బాధ్యత. సర్వం సుగుణమస్తు. జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథుని సుబ్రహ్మణ్యం, ఏస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బాంబే, డిప్లొమా ఇన్ పీజీ, గాంధీనగర్, విజయవాడ. 9949301682. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.